హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంకి సంత యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వర్డ్స్ ఎలా పుట్టాయో నేర్చుకుందాం. మోర్ఫాలజీ, వర్డ్స్ని మనం ఎలా తయారు చేయొచ్చు, కొత్త కొత్త పదాలని ఎలా మనం ఫ్రేమ్ చేయొచ్చు నేర్చుకుందాం. ఇది మోర్ఫాలజీ అంటే ఏంటి? మోర్ఫాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ వర్డ్ ఫార్మేషన్ అండ్ స్ట్రక్చర్. పదాల నిర్మాణం మరియు పదాల తయారీని నేర్చుకోవడమే మోర్ఫాలజీ. ఇట్ ఎగ్జామిన్స్ హౌ వర్డ్స్ ఆర్ బిల్ట్ ఫ్రమ్ స్మాలర్ యూనిట్స్ కాల్డ్ మార్ఫీమ్స్. మార్ఫీమ్ అంటే ఒక పదం ఉన్నటువంటి చిన్న యూనిట్. ఈ మార్ఫీమ్స్ కలెక్ట్తో మనకి వర్డ్ పుడుతుంది. మార్ఫాలజీ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ కన్స్ట్రక్షన్ అండ్ మీనింగ్. అసలు లాంగ్వేజ్, భాష మనం ఎలా నిర్మాణం చేస్తాము, ఈ లాంగ్వేజ్కి ఉన్నటువంటి అర్థం, పదాలకు ఉన్నటువంటి అర్థం మనకి ఈ మార్ఫాలజీ స్టడీ చేయడం ద్వారా మనం తెలుసుకుంటాం. మార్ఫీమ్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్న స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ మీనింగ్ ఇన్ ఏ లాంగ్వేజ్. స్మాలెస్ట్ యూనిట్ అయి ఉండాలి, బట్ దానికి మీనింగ్ ఉండాలి. ఒక సౌండ్కి ఒక మీనింగ్ ఉండాలి. అలానే మనం ఇంతకుముందు సిలబుల్స్ నేర్చుకున్నాం. సిలబుల్ అంటే వొవెల్స్ కలిగినటువంటి, సౌండ్ కలిగినటువంటి చిన్న యూనిట్స్ ఒక వర్డ్లో. కానీ ఇక్కడ మార్ఫీమ్ అంటే అర్థం ఉండాలన్నమాట. దే స్టాండ్ ఎలోన్ యాజ్ వర్డ్స్. వర్డ్స్గా తమంతట తాము నిలబడగలిగినటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్ బుక్, రన్, ఇవి చిన్న యూనిట్స్ మార్ఫిమ్స్. వీటికి మీనింగ్ కూడా ఉంది కాబట్టి ఇవి మార్ఫిమ్స్. బౌండ్ మార్ఫిమ్స్ అంటే కొంచెం ఆ వర్డ్స్కి ఇంకేదో అటాచ్మెంట్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎన్జీ, ఇంగ్ ఫామ్ కానీ యుఎన్ కానీ రావాలి. అన్ఎడ్యుకేటెడ్, అన్హ్యాపీ, అన్అటెంటివ్, అలాగే రన్నింగ్, జాగింగ్, సైక్లింగ్, ఇలా ఇంగ్ ఫామ్ ఉండేవి. ఇక్కడ ఒక వర్డ్కి ఇంకొకటి మనం యాడ్ చేస్తాం కాబట్టి వీటిని బౌండ్ మార్ఫిమ్స్ అంటాం. ఈ విధంగా ఈ మార్ఫిమ్స్ అనేవి ఫ్రీ మార్ఫిమ్స్ అండ్ బౌండ్ మార్ఫిమ్స్ అని 2 types. మార్ఫాలజీలో ఎన్ని రకాలు ఇప్పుడు చూద్దాం. ఇన్ఫ్లెక్షనల్ మార్ఫాలజీ అండ్ డెరివేషనల్ మార్ఫాలజీ. ఇన్ఫ్లెక్షనల్ మార్ఫాలజీ అంటే వర్డ్ ఫార్మ్ బట్ నాట్ మీనింగ్. రన్, రన్నింగ్. ఇక్కడ రన్ అనేటువంటి వర్డ్ నుంచి రన్నింగ్ అనేటువంటి ఒక వర్డ్ ఫ్రేమ్ అయింది. ఇన్ఫ్లెక్షన్ అంటే ఇక్కడ మనం ఐఎన్జీ యాడ్ చేయడం వలన ఇంకో అదనంగా వచ్చి రన్నింగ్ అని అయింది. కానీ మీనింగ్ అదే, పరిగెట్టడమే. క్రియేట్స్ ఎ న్యూ వర్డ్స్ ఆర్ చేంజెస్ వర్డ్ క్లాస్. ఇక్కడ ఈ డెరివేషనల్ మార్ఫాలజీలో హ్యాపీ నుండి మనం డెరైవ్ చేసుకుంటాం. అంటే ఇంకొక అర్థాన్ని మనం డెరివేట్ చేసుకుంటున్నాము. హ్యాపీ నుండి హ్యాపీనెస్ వచ్చింది. ఇక్కడ మీనింగ్ మారొచ్చు లేదా వర్డ్ క్లాస్. అంటే ఇప్పుడు హ్యాపీ అనేటువంటిది యాడ్జెక్టివ్, హ్యాపీనెస్ అనేటువంటిది నౌన్. ఈ విధంగా కొంచెం చేంజ్ అనేది అవుతుంది డెరివేషనల్ మార్ఫాలజీలో. ఇన్ఫ్లెక్షనల్ మార్ఫాలజీలో grammatical formation adds grammatical information without changing the words. basic meaning change అవ్వకుండా కొంచెం grammatical information వస్తుంది. టెన్సెస్ లో మనం చూస్తాం వాక్, వాక్, టాక్, టాక్డ్, చాక్, చాక్డ్, ఈ విధంగా మనకి ఉంటాయి. అలాగే ప్లూరల్స్ లో క్యాట్, క్యాట్స్, డాగ్, డాగ్స్, కౌ, కౌస్, ఇవన్నీ కూడా ఎస్ ఫామ్ యాడ్ చేస్తాం. పొజిషన్ జాన్, జాన్స్, మ్యాన్, మ్యాన్స్. ఈ విధంగా మనకి ఈ పొజిషన్లో అపాస్ట్రఫీ వచ్చి ఎస్ వస్తుంది. ఈ విధంగా మనకి పొజిషన్లో కూడా కొంచెం చేంజ్ అవుతుంది. దీన్ని ఇన్ఫ్లెక్షనల్ మార్ఫాలజీ అంట. డెరివేషనల్ మార్ఫాలజీలో న్యూ వర్డ్స్ ఆర్ ఫార్మ్డ్, క్రియేట్స్ న్యూ వర్డ్స్ ఆర్ చేంజ్ ద వర్డ్ క్లాస్. కొత్త వర్డ్ అయినా పుట్టవచ్చు, లేకపోతే వర్డ్ నౌన్ అయితే అడ్జెక్టివ్గా వాడడం కానీ యాడ్వర్బ్గా వాడడం కానీ మనం చూడొచ్చు. నౌన్ టు అడ్జెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ కేర్, కేర్లెస్. వెర్బ్ టు నౌన్. యాక్ట్ అనేటువంటిది వెర్బ్, యాక్టర్ అనేటువంటిది నౌన్. ఆపోజిట్ మీనింగ్ అయినా కొన్నిసార్లు వస్తుంది. హ్యాపీ, అన్హ్యాపీ, కైండ్, అన్కైండ్, ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్. మార్ఫాలజీలో ఉన్నటువంటి డిఫరెంట్ ప్రాసెస్. అఫిక్సేషన్. అఫిక్సేషన్ అంటే మనం ఏదో ఫిక్స్ చేస్తాం. ఐదర్ ప్రీఫిక్స్ అయినా సఫిక్స్ అయినా. ప్రీఫిక్స్ అంటే ముందర వర్డ్కి వస్తుంది. సఫిక్స్ అంటే పదం వెనకాల ఇంకోటి మనం పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ, హ్యాపీలీ. ప్రిఫిక్స్ హ్యాపీ, అన్హ్యాపీ, ఈ విధంగా మనం చూసాం. ప్రీ అనేటువంటి అంటే ముందరకు వచ్చేటువంటివి చాలా రకాలు ఉన్నాయి. ఏని మనం ప్రిఫిక్స్గా వాడచ్చు, అన్ ప్రిఫిక్స్గా వాడచ్చు, ఐఎం, ఇమ్ ప్రిఫిక్స్గా వాడచ్చు. అలా ప్రిఫిక్స్ యాడ్ చేసి మనము చేయొచ్చు. రీడూప్లికేషన్ అంటే ఒక పదాన్ని రెండోసారి చెప్పడం. బాయ్ బాయ్, చిట్ చాట్, టిక్ టాక్, ఈ విధంగా మనం అనేటువంటివి రీడూప్లికేషన్. అప్పుడప్పుడు, అక్కడక్కడ, ఈ విధంగా మన తెలుగులో కూడా ఉన్నటువంటిదే ఈ రీడూప్లికేషన్. ఈ అఫిక్సేషన్ కూడా మనకి తెలుగులో కూడా ఉంది, హిందీలో కూడా ఉపసర్గ ప్రత్యయని అంట. కాంపౌండింగ్. కాంపౌండింగ్ అంటే రెండు పదాలని సంయుక్తపరిచి కొత్త పదం. టూత్ ప్లస్ పేస్ట్.
మనం పళ్ళు తోముకోవడానికి వాడేది కాబట్టి టూత్ ప్లస్ పేస్ట్, కాబట్టి టూత్కి పేస్ట్కి మధ్య గ్యాప్ ఉండకుండా రాయాలి టూత్ పేస్ట్. కన్వర్షన్ అంటే ఆ ఫంక్షన్ ఒక అర్థాన్ని మార్చి రన్ ఏ రన్ అంటే ఒక పరుగు పందెం, ఏ రన్ అంటే రన్ ఏ రన్. అఫిక్సేషన్లో మళ్ళీ చూద్దాం. ప్రీఫిక్స్ a word is added before it, unhappy, rewrite, redo, resound. సఫిక్స్ అంటే వర్డ్ తర్వాత వస్తుంది, క్విక్లీ, కైండ్నెస్, వెల్నెస్. ఇన్ఫిక్స్ ప్రీఫిక్స్ సఫిక్స్ ముందర వెనకాల వస్తాయి కాబట్టి ఇన్ఫిక్స్ అంటే మధ్యలో వచ్చేది అనమాట. ఇన్సైడ్ ఇన్ ఏ వర్డ్ అది కొన్ని లాంగ్వేజ్ మనం ఇంగ్లీష్లో పెద్దగా చూడడం, మిగతా లాంగ్వేజ్లో. కాంపౌండింగ్ అంటే 2 words మనం ఆల్రెడీ టూత్ పేస్ట్ యాడ్ చూసి ఇంకోటి బ్లాక్ బోర్డ్, ఫింగర్ ప్రింట్ ఇటువంటివి. రీడూప్లికేషన్ అంటే మనం చెప్పాము ఆల్రెడీ టిక్ టాక్, జిగ్ జాక్, చిట్ చాట్ ఈ విధంగా తయారు చేయొచ్చు. కన్వర్షన్ ఈ చేంజెస్ ఇంకా మిగతా ఎన్ని రకాలుగా కొత్త పదాలు పుడతాయి చూద్దాం. చేంజింగ్ ఏ వర్డ్స్ గ్రామటికల్ కేటగిరీ, ఒక వర్బ్ అయితే దాన్ని మనం నౌన్గా మార్చాం రన్ ఏ రన్. అలాగే బ్లెండింగ్ అంటే హైబ్రిడైజ్, 2 పదాలని కలిపేసి మనం కొత్త పదం యాడ్ చేయొచ్చు. లైక్ స్మోక్ ప్లస్ ఫాగ్ స్మాగ్, ఫ్యాంటాస్టిక్ ప్లస్ ఫ్యాబులస్ ఫెంటాబులస్, ఈ విధంగా మనం యాడ్ చేయొచ్చు. స్మోక్ పొగ, ఫాగ్ మంచు, స్మోక్ ప్లస్ ఫాగ్ స్మాగ్ పొగ మంచు. క్లిప్పింగ్ అంటే మనం యాడ్ని ఒక వర్డ్ని షార్ట్ చేస్తాం. అడ్వర్టైజ్మెంట్ యాడ్, ఇప్పుడు మనకి యాడ్స్ అంటాం, యూట్యూబ్ యాడ్స్, గూగుల్ యాడ్స్, ఇవన్నీ. అడ్వర్టైజ్మెంట్ అనే పెద్ద పదాన్ని క్లిప్పింగ్ మిగతా అంతా తీసి యాడ్స్ అంటాం. ఎక్కువగా అమెరికన్ ఇంగ్లీష్లో మనం చూస్తాం ఛాంపియన్ ఛాంప్, డాక్టర్ డాక్, ప్రొఫెషనల్ ప్రో. ఈ విధంగా మనకి సిస్టర్ సిస్, బ్రదర్ బ్రో, ఇవన్నీ కూడా క్లిప్పింగ్కి ఎగ్జాంపుల్స్. ఈ విధంగా ఈ వీడియోలో మనం పదాలు ఎలా పుడతాయో ఎలా తయారు చేయొచ్చో నేర్చుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్ and